ఒకవైపు దస్తగిరి బెయిల్ క్యాన్సిల్ కాకుండా అడ్డుకుంటూ, దస్తగిరికి ఎంత ఉందో లేదో నాకైతే తెలియదు కానీ సునీతక్క మాత్రం మేము హైకోర్టులో దస్తగిరి బెయిల్ క్యాన్సిలేషన్ పిటిషన్ వేస్తే వెంటనే హైకోర్టులో ఆమె ఇంప్లీడ్ అయ్యి లూథ్రాన్ పెట్టి వాదనలు వినిపిస్తుంది దస్తగిరి కోసం. ఏమిది అసలు? ఎందుకు దస్తగిరి బెయిల్ క్యాన్సిల్ అయితే మీకు వచ్చే నష్టం ఏమిటో నాకైతే నిజంగా అర్థం కాలే. కామన్ మ్యాన్ కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈ కేసు విషయంలో మేము గడిచిన 3-4 సంవత్సరాలుగా ఎంతో మంది మమ్మల్ని దూషించినారు, వాస్తవాలు తెలియకుండా ఎంతో మంది మమ్మల్ని దూషించినారు. వాళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా, తప్పకుండా భగవంతుని కూడా గడిచిన 4-5 సంవత్సరాలుగా అడుగుతా ఉన్నా, తప్పకుండా వాస్తవం అనేది ఒక రోజు బయటకు వస్తుంది. జస్టిస్ అండ్ ట్రూత్ విల్ డెఫినెట్లీ ప్రివైల్. ఆ రోజు మీరందరూ మమ్మల్ని దూషించిన మీ అందరూ కూడా మరి తప్పకుండా ఆ రోజు ఆలోచిస్తారు, అరే అనవసరంగా ఇంతకాలం అపార్థం చేసుకొని తిట్టినామని చెప్పి మీరు కూడా అనుకునే రోజు తప్పకుండా వస్తుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, తప్పకుండా ఈ కేసు ట్రయల్ జరగాల. అదేవిధంగా ఈ కేసు ట్రయల్ జరగడంతో పాటు ఈ కేసు ఇకపై ప్రొలాంగ్ కాకుండా, అంటే చంద్రబాబు నాయుడు గారికి లబ్ధి చేకూర్చడానికి ఈ కేసు ఫర్దర్ ప్రొలాంగ్ కాకుండా త్వరగా ఈ కేసు ట్రయల్ జరిగే దిశగా మరి చర్యలు తీసుకోవాల్సిందిగా న్యాయస్థానాలను, సిబిఐని, మరీ ముఖ్యంగా ఈ కేసు ప్రొలాంగ్ కావడానికి కీలక కారణమైన మా సునీతక్కను మనవి చేస్తున్నాం.